వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత దగ్గర నుంచి మా ప్రతినిధి రవీందర్ మరింత సమాచారం అందిస్తారు. రవీందర్ చెప్పండి, ఇప్పుడు ఒకటే మనకి ఒక ప్రశ్న వినిపిస్తుంది. అసలు వీళ్ళు పరిపాలన చేయడానికి వచ్చారా, కక్ష సాధింపులు చేయడానికి వచ్చారా? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా హరిత, ఎందుకంటే సూపర్ 6 పేరుతోటి 6 పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 6 బుల్టోజర్లతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కేవలం కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా వారికి ఒక టార్గెట్ గా ఉందనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అంటే 4వ తారీఖు నుంచి కూడా మనం చూస్తుంటే కనుక కౌంటింగ్ మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు. వారి ఆస్తుల ధ్వంసం చేసిన పరిస్థితులు చూసాం. కొంతమందిని హతమార్చిన పరిస్థితి, కత్తుబొట్లకు గురైన వారిని చూసాం. సో ఇంత స్థాయిలో అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి అరాచక కాండ ఇంకా కొనసాగుతుంది. అది ఇప్పుడు ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకుల మీద టార్గెట్ చేయడం, రాష్ట్ర స్థాయి కేంద్ర కార్యాలయాలని ధ్వంసం చేసేదాకా వచ్చింది. ప్రస్తుతం నేను చూపిస్తూ ఉన్నాను, ఇది తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి భవనం. ఈ భవనాన్ని కేవలం 1 గంట 50 నిమిషాల వ్యవధిలోనే 6 బుల్టోజర్లు తీసుకొచ్చి మొత్తం అంతా కూడా నేల కూల్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా 5:30కు ఈరోజు తెల్లవారుజామున 6 బుల్డోజర్లు ఇక్కడికి వచ్చాయి. 7:20 కల్లా మొత్తం అంతా కూడా 2 అంతస్తుల భవనాన్ని నేల కూల్చేసిన పరిస్థితి. వాస్తవానికి ఈ దీనికి సంబంధించి నిన్న హైకోర్టులో వాదనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు శేషగిరిరావు దీని మీద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకు వెళ్లిన సందర్భంగా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సిఆర్డీఏ అధికారులు తొందరపడి ఎలాంటి ప్రొసీడింగ్స్ మున్సిపల్ అధికారులకు ఇవ్వద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒకవేళ మీరు ఆ విధమైన చర్యలు కనుక తీసుకుంటే, తొందరపాటు చర్యలు తీసుకుంటే వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ఇబ్బంది పడతారంటూ కూడా హైకోర్టు హెచ్చరించింది. అయినప్పుడు కూడా సిఆర్డీఏ అధికారులు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్లను మున్సిపల్ అధికారులు అమలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ఇక్కడికి పోలీసు పహరా మధ్య 6 బుల్డోజర్లతో మొత్తం 2 అంతస్తుల భవనాన్ని కూల్చేశారు. ఒక ఫ్లోర్ పూర్తిగా స్లాబ్ అయిపోయింది, రెండో ఫ్లోర్ స్లాబ్ వేయడానికి ఏర్పాటు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో దీని మొత్తాన్ని కూడా కూల్చేసిన పరిస్థితి. వాస్తవానికి ఇది చంద్రబాబు నివాసం నుంచి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లే దారిలో మధ్యలో ఉంది, రోడ్డు పక్కన ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా చంద్రబాబు తన నివాసం నుంచి అటు వెళ్లాలంటే గనక ఖచ్చితంగా ఈ రోడ్డు మీద నుంచి వెళ్లేటప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం కనిపిస్తున్న కారణంతో కక్షగట్టి దీన్ని కూల్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి రోడ్డు, ఈ రోడ్డు ద్వారానే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా తెలుగుదేశం పార్టీ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సెక్రటరియట్కి వెళ్లారు. సో చంద్రబాబు కూడా కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి ఆయన తన పార్టీ కార్యాలయానికి వెళ్లాలంటే ఇదే రోడ్లో వచ్చి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఇదే ప్రాంతంలోంచి వెళ్లాలి. కాబట్టి ఇక్కడ తన కళ్ళెదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ కారణంతో కక్షగట్టి దీన్ని కూల్చేశారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా చాలా స్పష్టంగా ట్వీట్ చేశారు. ఇలాంటి దమనకాండను గతంలో ఎప్పుడూ చూడలేదు, అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు అంటూ ఆయన ఒక ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలంటూ ఆయన చెప్పారు. ఈ కక్ష సాధింపు చర్యలకు సంబంధించి ఒక పీక్ లెవెల్ కి ఇది చంద్రబాబు తీసుకెళ్లారని, ఒక నియంతలాగా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చినటువంటి కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లో కూల్చివేయించారంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలతోటి రక్తాన్ని పారుస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు ఏ విధంగా తన పాలన ఉండబోతుందో చెప్పగానే చెప్పారంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఇక్కడ ఈ వ్యవహారం నడుస్తుంది. ఇదే కాదు, గడిచిన కొంతకాలంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసుకుని వారి ఇళ్లు ధ్వంసం చేసిన పరిస్థితి, నాయకుల మీద అటాకింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయం ధ్వంసం చేసిన పరిస్థితి. సో వీటన్నిటి మీద న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్దమైంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. థాంక్యూ రవీందర్.